ఈ షూటింగ్ ఉన్నప్పుడు ఎవరైనా బాగా మిస్ చేస్తుంటావు నువ్వు? షూటింగ్ ఆఫ్ కోర్స్ రామలక్ష్మి మీద కాన్సన్ట్రేషన్ పెడతావు, మీరు ఎవరిని మిస్ చేయవు కానీ. షూటింగ్ అంటే ఫ్యామిలీ. బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇస్ కమింగ్ టు గివ్ యు ఎ సర్ప్రైజ్. లెట్స్ వెల్కమ్ స్వాతి గారు అండ్ శ్రీ తీర్థ. మనోజ్ గురించి ఆలోచిస్తే అందరు హీరోయిన్స్ వస్తారు, కానీ ఈ రోజు మాత్రం ఒరిజినల్ హీరోయిన్ వచ్చింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏంటి? లవ్ మ్యారేజ్. ఎలా అన్నా ఇంత అందమైన వైఫ్ మనకెలా పడింది? అందగాడికి అంటే వద్దులే, బాగా లాక్. ఇలా మా నాన్నమ్మ దగ్గర వెళ్ళు. మీరు ఫస్ట్ లవ్ చేశారా ఆయన లవ్ చేశాడా? నేనే ప్రపోజ్ చేసా. అయ్యయ్యో, అందగాడా అందగాడా. వాళ్ళు వేసుకుంటారా? నువ్వు వాడకు. మీరు ప్రపోజ్ చేశారు అని అంటే ఏం క్వాలిటీస్ చూసారు మనోజ్ లో అలా పడిపోయారు? చాలా మంచి అబ్బాయి. డిసైడ్ ఎందుకు చేశారు? ఏం చేశారు? మిమ్మల్ని రౌడీలు కాపాడా? సీరియల్ లో ఫైట్ చేస్తున్నాడు మీకోసం? లేదు లేదు, కోచ్ కదా, కోచింగ్ ఇచ్చి ఉంటాడు. ఇందుకేనా పిలిచారు? మీరు ప్రపోజల్ చాలా స్పెషల్ గా ఉండేనా మీరు చేసినప్పుడు, లేకపోతే మనోజ్ చేసినప్పుడు ఎలా ఉండే? స్పెషల్ గా అంటే మెసేజ్ లో మెసేజ్ లో ఐ లవ్ యు. డైరెక్ట్ కలిసినప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగా. ఒకసారి ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కాబట్టి అదే ప్రపోజల్ డైరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో మాకు చూడాలను. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాకే నా లైఫ్ చాలా బాగుంది కన్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ లవ్ యూ. ఆవిడ సిగ్గుపడుతూ చాలా ప్రేమగా క్యూట్ క్యూట్ గా చెప్పారు. మీరు కూడా ఐ లవ్ యూ చెప్తే చూడాలని ఉంది మాకు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే నువ్వు నాతోనే ఉంటావా అని అడిగా. తను టైం అడగలే ఏమడగలే, వెంటనే ఓకే అని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఇలాగే ఉంది. చాలా ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు, తనే సాల్వ్ చేసిన అంతా చేసుకుంటది. సో ఇంతకన్నా ఏం అదృష్టం కావాలి? మనోజ్, మాట రూపంలో కాకుండా నీ లైఫ్ లో ఉన్న స్పెషల్ లీడ్కి ఏమైనా డెడికేట్ చేయాలి అని అనుకుంటే, ఈ ఒకేషన్ స్పెషల్ చేయాలి అని అనుకుంటే ఏం చేస్తావు? నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. నీవే నా పక్కనుంటే చాలే. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పోజు కూడా తానే. నీవే నా పక్కనుంటే చాలే. కలతలు కనపడవే నువ్వు ఎదురుగా నిలబడితే. గొడవలు జరగవులే, ఒడి దుడుకులు కలగవులే. అరక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? పుణ్యమేదో చేసి ఉంటానే, నేను నిన్ను పొందానే. ఎన్ని జన్మలైనా అంటానే, నా ఫేవరెట్ నా పెళ్ళామే.
నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే ఓ ఆ ప్రతి ఇంట్లో ఒక రాజు ఒక రాణి ఉంటారు. నా ఇంట్లో రాజైన రాణైన స్వాతియే. మీకు ప్రామిస్ చేస్తున్నా ఈ రోజు నుంచి మీకు ఎప్పుడు టైం ఇస్తూనే ఉంటా, ఇంకా ఎక్కువ టైం ఇస్తా అని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నా. ఇప్పుడు మనోజ్ మీకోసం పాట పాడాడు కదా, మీరు ఒక చిన్న లైన్ ఏదన్నా. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసి నావే దడదడ తన పేరు అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు చూస్తే కుర్రాళ్ళు అసలే. మీకు ఫ్యూచర్ లో పడమటి సంధ్యారాగంలో రామలక్ష్మి రోల్ ఇస్తే మీరు చేస్తారా? ఇప్పుడే చేసేస్తా. Come to my room after 9. పదా నాలా శౌర్య సార్ అని పిలు. శౌర్య సార్. నీకంటే బాగా చేస్తుంది. ఆమె ఒరిజినల్ వైఫ్ కాబట్టి నాకన్నా బాగానే చేస్తుంది. ఒరిజినల్ వైఫ్ ఉండరు, వైఫ్ ఒకరే. చూడ్డానికి అభినయంలో అందంలో రామలక్ష్మిని మించిపోయారు మీరు, అంటే మా సౌందర్యాన్ని మించిపోయారు. ఏదో రోజు అందుకు చాలా చాలా థ్యాంక్స్ స్వాతి గారికి అండ్ సాయి తీర్థ. థ్యాంక్ యూ సో మచ్. జానకమ్మ ఫేస్ లో ఆ స్మైల్ ఇంకా కొంచెం 2 సెంటీమీటర్లు పెరగడానికి ఒక సర్ప్రైజ్. లెట్స్ వెల్కమ్ ది సర్ప్రైజ్. చేతి కమ్మదనం గుండె నిండా పండింద మాటలోని తీయదనం తీట తేనె అయింద మనసంతా కురిసి లోతులు కడుపంత నింపి వెల్కమ్ అనగా వెల్కమ్ టు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్. అనగా ఎలా అనిపిస్తుంది కమింగ్ టు యువర్ మామ్స్ షూట్ ప్లేస్? బాగుంది. I know what you study. సెకండ్ ఇయర్ డిగ్రీ. సెకండ్ ఇయర్ ఉంటదా? షీ ఇస్ డూయింగ్ అ ట్రిపుల్ మేజర్స్. ఆమెకి డిగ్రీ అంటే అర్థం కాలేదంటే నువ్వు ట్రిపుల్ మేజర్స్ అంట. డాక్టర్ అడుగుదాం. యాక్చువల్ జయశ్రీ ఇస్ she is the same as how Janaki is portrayed. As a mother, she is very sensitive, very patient. మా ఇంట్లో జానకమ్మని మీ ఇంట్లో జానకమ్మ లాగే ఫీల్ అవుతుందికు. థ్యాంక్ యూ. Thank you so much. Mama has to talk about Anaga. What do you have to say? చాలా మిస్ అవుతా ఉంటాను ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు పాపని చాలా మిస్ అవుతాను. దిస్ డే వెరీ స్పెషల్. థ్యాంక్ యూ. నిరంతరం నిచంటి పాప ఉండాలి నేను నాళ్ళకి నిన్ను